ఎవరైనా రభస చేస్తారా? ప్రతిసారి రభస. మళ్ళీ తెలివిగా ఏం చెప్తున్నాడు ఆయన? పాపం ఆడమ్మ చాలా సేపు అయింది వచ్చి, చాలా లేట్ అయిపోతుంది వాళ్ళకని చెప్తున్నాడు ఈయన. ఏటమ్మా తల్లి, ఇవాళ మీ కళలు నెరవేరుతున్నటువంటి రోజు, మీరు జీవితంలో ఒక గృహం కట్టుకునేటువంటి రోజు. ఇటువంటి రోజు కోసం మీరు అందరూ ఎదురు చూస్తారా? ఒక్కసారి చేతులు పైకెత్తమ్మా. అది తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే భరోసా. తప్పుడు కాదు. మా పార్టీలో అదే కులానికి చెందిన నాయకులు వస్తే వాళ్ళ కుల నాయకుల మీద ఎక్కడ కేసులు పెట్టలేదమ్మా. ఒకే రోజు వచ్చినటువంటి నాయకులు, కుల నాయకులు, ఇటు రెడ్లు, నేను అమ్మా అందరి మీద కేసు పెట్టాలి కదా. ఒక రెడ్డిల మీద పెట్టించిన గనుడమ్మా ఈయన. వాళ్ళ కులం నాయకులు కాదా? మరి పెట్టించుకోలేదా కేసు? అప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఒక కుక్కల్లా పనిచేసిందని నేను చెప్తున్నాను. సార్ తప్పు ఏం కాదు సార్. మా తల్లిని పోలీస్ ఆ రోజు ఎస్ఐగా ఉన్నటువంటి ఏమ్మా ఒకటి వాళ్ళ నాయకుడికి తెలియదు. అప్పుడు నేనేమో తప్పు చేస్తే మా తిరుమూర్తి గారు ఇప్పుడు ఏదో తప్పుగా మాన్నారని తప్పు నువ్వని చెప్పారు. అది నాయకుడి యొక్క లక్షణం. మనం ఒక్కటి గమనించామా, ఈ రోజున మండపేట నియోజకవర్గంలో మరి వారికి ఉన్నటువంటి ధన ఉన్నమోతో ఉన్నటువంటి, ఇప్పుడు ఇందాక అబ్బు గారు చెప్తున్నారు, సౌమ్యుడు చాలా బాగుండు. ఆ వ్యక్తి మాత్రమే సార్. ఇప్పుడు ఈయన అంటారు కదా సార్, షీట్లు ఓపెన్ చేసేస్తున్నారు ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన్ని అన్నారు కదా సార్. ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో అమ్మా, దానికి ఒక నామ్స్ ఉన్నాయి. ఇన్ని కేసులు ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అని ఉంది కాబట్టి వాళ్ళ మీదే ఓపెన్ చేస్తారు తప్ప చేయరు. అవసరం లేనటువంటి విషయాలు వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి పాపారాయుడు గారు ఆవేదనలో మాట్లాడాడు, ఆయన ఉండేటువంటి ఇబ్బందులు మాట్లాడు.